ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. లేఖన సందర్భంలోకి వెళ్ళి మనం చూడగలిగితే ప్రతి దేశంలోనూ అనేక చట్టాలు ఉంటాయి. అందులో ఏ ఒక్క దానిని భంగం చేసినా అతడు దోషి అవుతాడు. పిల్లలు, దేవుని ఆజ్ఞ విషయంలో కూడా అంతే. పాత నిబంధన ఆజ్ఞలతో సహా అనేకమైనవి మనకున్నాయి. వాటన్నిటినీ పాటించి ఒక ఆజ్ఞను భంగం చేస్తే ఆజ్ఞలన్నిటినీ మీరినట్టే. కాబట్టి మన పక్షపాతం చూపకూడదని యాకోబు తెలియజేస్తున్నాడు. అలా చేస్తే మనము కూడా చట్టాన్ని అతిక్రమించిన వారం అవుతాము. అదేవిధంగా ధర్మశాస్త్రం అంతా పాటించడం అసాధ్యం. అందుచేతనే దేవుని దృష్టిలో ధర్మశాస్త్రం వల్ల ఎవరూ నీతిమంతులుగా తీర్చబడరు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకుని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధిగును.